బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీకి చెందిన వాళ్ళు కాదు. అయినా కూడా బీజేపీ మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా, ఒక ఎంపీని గెలవకపోయినా ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వశం, బీజేపీ కైవసం అయిపోయింది. ఎందుకంటే అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం, యువజన శ్రామిక రైతు పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం బీజేపీకి బానిసలు అయిపోయారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి రాజ్యసభ ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలు, ఏ ఒక్క సమస్య, ఏ ఒక్క వాగ్దానం, మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్న వాగ్దానం తుంగలో బీజేపీకి తొక్కినా పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీకే బానిసలై ఉన్నారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసలుగా మారారు. మనకు ఒక రాజధాని లేకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా అదే బీజేపీ పార్టీకి పాలక పక్షం, ప్రతిపక్షం బానిసలయ్యారు. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఈరోజు యువత ఉన్నారు, ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు. ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు? మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనది ఒక డైలాగ్, రాజశేఖర రెడ్డి గారిది ఒక డైలాగ్ చెప్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు. ఈ రోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు